యేసయ్యా మీకు వందనాలు. సామ్రాజ్యం గారి యొక్క ఆత్మను మీ సన్నిధికి చేర్చుకున్నారని నమ్ముతున్నాము తండ్రి. వారి కుటుంబాన్ని ఆదరించండి. ఈ కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయేసుని మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చెరకముందే,
మరణము రాకముందే, అది నిన్ను చెరకముందే, పాపాలు విడుగునేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడుగునేస్తమా. ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలకముందే, ఎత్తి పారవేయకముందే, వాడిపోయి రాలకముందే, ఎత్తి పారవేయకముందే, పాపాలు విడుగునేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడుగునేస్తమా. ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. మన్నైనది మునుపటి వలె మరలా మంటికి చేరును. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని వద్దకు పోవును గనక ప్రేమైనటువంటి వారులారా, సామ్రాజ్యం గారిని ప్రేమించి వచ్చినటువంటి బంధుమిత్రులు అలాగే స్నేహితులు అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. ఆ సామ్రాజ్యం గారి యొక్క శరీరం మరలా మంటికి చేరుతా ఉంది, ఆత్మ మాత్రం తాను దయచేసినటువంటి దేవుని వద్దకు చేరిందని మనం అందరం కూడా నమ్ముతా ఉన్నాం. ఈ భూమి మీద పాస్టర్ గారు చదివినటువంటి వాక్యం ఎలాగైతే మన జీవితంలో నెరవేర్చబడతా ఉందో, ఎన్ని సంవత్సరాలు జీవించినా తిరిగి మరలం కూడా మనం అదే స్థాయికి చేరాలి కనుక ఈ భూమి మీద ప్రభువుని అంగీకరించి ఆయన రక్షణ తీసుకొని ప్రభు యొక్క ఆ నడవడికలో మనందరం కూడా నడవాలని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా దేవుడు పరిశుద్ధపరచును గాక. ఇక్కడ వచ్చినటువంటి వారు ఇంకా రక్షణ పొందినటువంటి వాళ్ళు, ప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమాన్ని చూసైనా సరే ప్రభు యొక్క మార్గంలోనూ రక్షణ మార్గంలోకి మిగతా వాళ్ళు కూడా నడవాలని, శరీరం మళ్ళా మంటికి ఎలాగైతే చేరుతుందో మరి ఆత్మ కూడా దేవుని దగ్గరికి చేరకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. ప్రియమైనటువంటి వారు ప్రభువుని అంగీకరించండి. మన ఆత్మ, ప్రాణాత్మ, దేహ శరీరాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో రేపు పొద్దున మనం రెండో రాకల్లో కలుసుకుందాము గాక. అందరూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్టయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పాదాలు కొందనాలి ప్రభువా. భూమి మీద బ్రతికిన దినాలన్నీ కూడా నా తండ్రి సామ్రాజ్యం గారిని నాయన మీ కృపా హస్తముల కింద నాయన మీరు
గడిపేటట్లు కృప చూపించినందుకు వందనాలు తండ్రి. చక్కని జీవితాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి. అయ్యా మరలా ఈ రోజున తండ్రి ప్రభా తిరిగిన ఆయన తన ఆత్మని ఆయన మీ సన్నిధిలో ఉందని మేము అందరం కూడా నమ్ముతున్నాం తండ్రి. మీకు వందనాలు. శరీరాన్ని ఆయన భూస్థాపితం చేస్తూ ఉండగా ఆనాడు నా తండ్రి ప్రభువా మీరు ఎలాగైతే ఆయన మరణించి 3వ దినాన లేచారో, ఇదిగో సమాధుల్లో ఉన్నటువంటి వారు ప్రభు రాకడను గుర్తించి తిరిగి మరలా మా ఆత్మీయ స్నేహితులందరూ కూడా లేచుదురుగా కానీ ప్రార్థన చేశారు తండ్రి. అలాంటి గొప్ప కృప సామ్రాజ్యం గారికి కూడా మీరు అనుగ్రహించి సహాయం చేయండి. అలాగే నాయన ప్రేమించి వచ్చినటువంటి బంధుమిత్రులు, రక్త సంబంధికులందరినీ ప్రభు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మనిషి మనుగడ ఈ భూమి మీద 70-80 సంవత్సరాలు, ఆయాసం ఆయన 90 సంవత్సరాలు, అంతకంటే ఇంకా ఎక్కువ లేదు ప్రభు. నీకు స్తోత్రాలు. ప్రభువుని అంగీకరించి నీ సన్నిధిలో జీవించే భాగ్యాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం అంతటిని మీరు పరిశుద్ధపరిచి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది చదువుబడిన ప్రతి మాట అయా సామ్రాజ్యం గారి యొక్క కుటుంబానికి దీవెనగా మార్చి సహాయం చేయమని, సుబ్బును అలాగే నాయన వెంకాయమును విజయరాయని తండ్రి తన భర్తను మరొకసారి వాళ్ళందరిని ఆదరించండి. తల్లిలాగా తండ్రి వల్లే నాయన తను ఉంటే నా తండ్రి కుటుంబం ఎంత సంతోషంగా ఉండదో అంతకంటే ఎక్కువ సంతోషాన్ని తిరిగి మళ్ళీ వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ మీరు దయచేయమని, ధైర్యాన్ని నాయన మీరు పుట్టించిన ఆయన కృపతో నింపమని, యేసుక్రీస్తు నామం పేరిట ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధపరిచి దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ కాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వల్ల మేము క్షీణిస్తున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుసునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందము. మా ఆయుష్ కాలము 75 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 85 సంవత్సరములగును. అయినను వాటి వైభవము నానాటికి కావలసిన మా అన్నము ప్రభుత్వం ఉన్నారు. చేస్తూ వాసముల వరకు పరిశుద్ధ మరియు మా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలతో చేస్తున్నాము తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన ఓతుపరి సామ్రాజ్యం వారిని మీరు జీవించండి. ఆమెకు ఆత్మకు నీకు విశ్రాంతిని దయచేతండి. ఈ లోకంలో చేసినటువంటి తన చిన్న చిన్న పొరపాట్లను మీరు కూడా క్షమించి ఆమె ఆత్మకు నీకు విశ్రాంతిని దయచేసినప్పుడు మీకు అన్నామయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నా తండ్రి ఎంకాయమును మీరు దీవించండి, శుభ్రం దీవించండి. ఆమెకు ఇచ్చినటువంటి భర్తను బజారీ గారిని దీవించండి, పెద్ద కుమార్తెను దీవించండి. అయానా తండ్రి నాయన తల్లి మరిచినా తండ్రి మరిచినా నిన్ను ఇడువను ఎడబాయనని పలికాను తండ్రి అయినా నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళుతున్నటువంటి సామ్రాజ్యం వారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేసి తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన మనిషి ఆయుష్ నా తండ్రి నాయన 60-70 సంవత్సరాలు పొడిగించాను తండ్రి ఆయన. ప్రభు మీతో నందురుగాక. సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు సామ్రాజ్యం ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేదురుగాక. ఆమేన్.